హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం గోరఖ్నాథ్ అనే చందమామ కథని చెప్పుకుందాం. కబీరు మహమ్మదీయుల పిల్లవాడు. అతను బాల్యము నుండి హిందువుల పురాణాలు, కథలు శ్రద్ధతో వింటూ ఉండేవాడు. కబీరు తల్లిదండ్రులు బట్టలు నేసి బ్రతికేవారు. అతనికి చిన్నతనము నుండి రాముని మీద భక్తి కలిగింది. ఆ గ్రామంలోనే రామానందుడను భక్తుడు తన శిష్యులకు చదువు చెప్పేవాడు. కబీరుకు అతని వద్ద ఉపదేశం పొందవలెనని బుద్ధి పుట్టింది. వెంటనే అతడు రామానందుల వారి ఆశ్రమానికి వెళ్ళాడు. రామానందుని శిష్యులు కబీరు తురకబాలుడు అని ఆశ్రమంలోకి రానీయకుండా కొట్టి తరిమివేశారు. కబీరు ఏడుస్తూ ఇంటికి పోయి రామానందుని వద్ద ఉపదేశం పొందుటకు ఉపాయం ఆలోచించసాగాడు. అలా ఆలోచిస్తూ పోగా కబీరుకు ఒక ఉపాయం తోచింది. రామానందుడు ప్రతిదినము స్నానం చేయు ఘట్టము వద్దకు రాత్రే వెళ్ళి మెట్లపై పడుకున్నాడు. తెల్లవారక ముందే స్నానం చేయుటకు వచ్చిన రామానందుడు చీకటిలో కబీరుపై అడుగు వేశాడు. ఎవరో పిల్లవాడిని తొక్కేశాను గదా అని ఆ పాపము పోవుటకు రామానందుడు రామమంత్రము స్మరించాడు. వెంటనే కబీరు ఆనందంతో లేచి రామానందుని పాదములకు నమస్కారము చేశాడు. కబీరు పట్టుదలకు, భక్తికి, మంచి గుణాలకు రామానందుడు సంతోషించి ఆ రోజు నుండి అతనిని తన శిష్యుల్లో చేర్చుకున్నాడు. ఆ కాలంలో గోరఖ్నాథుడనే సిద్ధుడుండేవాడు. అతడు ఎరుగని విద్యలు గాని, మాయలు గాని లేవు. అతనికి తెలియని మంత్రాలు, తంత్రాలు లేవు. అతడు ఎక్కడకు వెళ్ళాలంటే అక్కడకు తన శిష్యులతో సహా ఆకాశ మార్గమున వెళ్ళిపోయేవాడు. అతడు మచ్చేంద్రుడనే సిద్ధుని శిష్యుడు. గోరఖ్ చాలా దుర్మార్గుడు, రాక్షసుల కన్నా క్రూరుడు. అందువల్ల అతనికి మునిరాక్షసుడు అని పేరు వచ్చింది. ఎంతోమంది గొప్ప గొప్ప మునులను తన మాయ చేత జయించి తనకు దాసులుగా చేసుకున్నాడు. మునులు, సిద్ధులు కూడా అతని పేరు చెబితే గడగడలాడేవారు. ఇలా ఉండగా ఒకనాడు పిడుగులాగా రామానందుని ఆశ్రమం దగ్గర గోరఖ్ ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూడగానే రామానందుడు భయంతో వణికిపోయాడు. నీవు నాకు దాసుడవవుతావా, లేక నా తడాక రుచి చూస్తావా అని గోరఖ్ రామానందుణ్ణి అడిగాడు. దాసుణ్ణే అని అనబోయేలాగా కబీరు ఎక్కడ్నుంచో పరుగు పరుగున వచ్చి అడ్డుపడి గురువుగారితో, మీరు చూస్తూ ఉండండి, వీడి పని నేను పడతాను అన్నాడు. ఈ మాటలు వినగానే గోరఖ్ మండిపడ్డాడు. 10 సంవత్సరాల పిల్లవాడు తన్నెదిరించడమా? కబీరు సాహసం చూసి రామానందుడు కూడా తన ప్రాణాల మీదకి వస్తుందేమోనని భయపడ్డాడు. కబీరును మందలించాడు. కబీరు ఒప్పుకోలేదు. గోరఖ్ చేత మీకు ఈ వేళ నమస్కారం చేయిస్తాను అన్నాడు. గోరఖ్ కోపంతో జై మచ్చేంద్రనాథ్ అని అరచి తలలోని జడను ఒకటి పీకి నేలకేసి కొట్టాడు. వెంటనే అది ఒక మహారాక్షసిగా మారి నోరు తెరుచుకుని కబీరు పైకి వెళ్ళింది. కబీరు జంకు లేకుండా ఒక గడ్డిపోచని తీసి రామమంత్రము స్మరించి జై రామానంద్ అని ఆ రాక్షసిపై వేశాడు. వెంటనే ఆ గడ్డి పరక ఒక బాణం కింద మారి నిప్పులు కక్కుతూ పోయి ఆ రాక్షసిని భస్మం చేసింది. తను పంపిన శక్తి ఆ విధంగా భస్మమైపోయినందుకు గోరఖ్ తెల్లమొహం వేశాడు. కబీరు సామాన్యుడు కాడని తెలుసుకున్నాడు. తర్వాత గోరఖ్ తన మాయాబలంతో ఆ ఊళ్ళో ఎక్కడెక్కడ ఉన్న నీరంతా తాగివేశాడు. చూస్తూ చూస్తూ ఉండగానే నూతులు, చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. ఎవరింట్లోనూ నీటి చుక్క కూడా లేదు. వెంటనే గ్రామంలో ఉన్న జనమంతా గొల్లుమని అక్కడకు వచ్చారు. తాగేందుకు నీళ్లు లేవని రక్షించమని గోల పెట్టారు. కబీరును ఇకనైనా లొంగిపొమ్మని రామానందుడు సలహా ఇచ్చాడు. కబీరు ఒప్పుకోలేదు.
జై రామానంద్ అని కాలి బొటనవేలితో నేలను గట్టిగా అదిమాడు. అదిమిన చోటి నుంచి నీరు గొట్టంలో నుండి వచ్చినట్లు పైకి రావడం మొదలెట్టింది. నీరు కావలసిన వారంతా కాలి బొటనవేలితో జై రామానంద్ అంటూ నేలను అదిమితే నీరు వస్తుందని చెప్పాడు. జనమంతా అలా చేశారు. ఎక్కడ అదిమితే అక్కడ నీరు పైకి వస్తోంది. ఇది చూసేసరికి గోరఖ్కు గుండెదడ పట్టుకుంది. ఇంకో మాయ ప్రయోగిద్దామని గోరఖ్ చేయి ఎత్తాడు. వెంటనే కబీరు మనసులో శ్రీరామచంద్రుని ధ్యానించి, గోరఖ్ నువ్వు కదలకు అని ఆజ్ఞాపించాడు. కబీరు ఆ మాట అనడంతోనే గోరఖ్ చెయ్యి ఎత్తింది ఎత్తినట్లే ఉండిపోయింది. గోరఖ్ కాళ్ళు చేతులు కదలకుండా ఆగిపోయాయి. అతడు రాతి బొమ్మలా నిలబడిపోయాడు. ఇక లాభం లేదని గోరఖ్ కబీరుతో ఇలా అన్నాడు. కబీరు, ఈ రోజు నుంచి నేను నీకు నీ గురువుకు దాసుణ్ణి. నన్ను క్షమించి నీ శిష్యుణ్ణి చేసుకో. నీకు నమస్కారం చేద్దామన్నా నా చేతులు కదలటం లేదు అన్నాడు. ఇలా అతడు అనడంతోనే గోరఖ్ చేతులు కాళ్ళు అతని స్వాధీనమయ్యాయి. వెంటనే అతను కబీరుకు, గురువు రామానందునకు నమస్కారం చేశాడు. ఆ రోజు నుంచి అతడు ఎవరినీ బాధ పెట్టలేదు. ఇది కబీరు ఆజ్ఞ. ఈ విధంగా కబీరు చాలా చిన్న వయసులో గొప్ప గొప్ప మునులు గెలవలేని గోరఖ్ను భగవంతునిపై భక్తి వల్ల జయించాడు. పిల్లలారా, మీరు కూడా కబీరు వలె భగవంతుని యందు భక్తి, మీ తోడి వారిపై దయ, తలచిన పనుల్లో పట్టుదల కలిగి కబీరు వలె గొప్పవారయ్యేందుకు ప్రయత్నించండి. ఇదండి గోరఖ్నాథ్ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.